తెలుగు భాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వం ప్రజాప్రతినిధులపైన ఉందని రాజకీయ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు సినిమా రాజకీయాల్లో వినియోగిస్తున్న భాషపై ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో వాడే భాష చూస్తే ఒకసారి గుండమ్మ కథ ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు సావిత్రిని ఒక ఉత్తరం రాయంటాడు, నాన్నోయ్ అంటాడు. అప్పుడు సావిత్రి ఏమంటుందంటే, నాన్నగారిని ఇలా సంబోధించకూడదు, గౌరవనీయులైన నాన్నగారికి అని సినిమాలు మనకు భాషను నేర్పించేవి ఆ కాలంలో. మరి ఈ కాలంలో చూడండి ఏమవుతున్నాయో, తగ్గేదేలే దేవుడా. ఇక ఓటీటీకి వెళితే ఇక దానికి లిమిటే లేదు. లైవ్ టెలికాస్ట్ చేసి అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ మనకు చూస్తున్నప్పుడు వారు వాడే భాష ఏదైతే ఉందో దానివల్ల తరం ఏమైతుందో అన్న భయం మనందరికీ కూడా పట్టుకుంది. ఆ పార్టీ నేతలు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి భాష మాట్లాడినప్పుడు వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ధోరణులు తగ్గుతాయి. కానీ అలా కాకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే ఈ భాష ఇంకా నీచ స్థాయికి దిగిపోతుందన్న భయం కూడా నాలో అప్పుడప్పుడు కలుగుతుంటుంది. మన పిల్లలకి ఏదైనా భాష గురించి మాట్లాడితే ఆ వయసులో బోరింగ్ గా ఉంటారు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను అడుగుతుంటా, ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పలేరు. ఇటీవల సినిమా పవన్ కళ్యాణ్ అంటే ఓజీ 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 ఓజీ, అల్లు అర్జున్ అంటే అందరు పుష్ప 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 అంటే వాటిలో ఉన్న ఉత్సాహం మిగతా వాటి మీద లేదు. వాటి మీద దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ గా మనమే చేయాల్సింది. నా పిల్లలకి నేను నేర్పించలేకపోయాననే ఎప్పుడు ఆ వెలితి నా గుండెలో ఉండింది. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాను. నేను మరాఠీ అయినప్పటికీ ఆ పిల్లల తల్లి తెలుగునే నేను ఆలోచిస్తున్నా కాబట్టి నా పిల్లలు కూడా తెలుగు రావాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆ జీవో వచ్చినప్పుడు, ఆ శాసనం వచ్చినప్పుడు భవిష్యత్ తరాలకు జరిగే నష్టాన్ని గుర్తించలేదు. అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. అవి జరిగినప్పుడు మాత్రమే తెలుగు భాష జోలికి ఎవరూ రాలేరు. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం బిల్లుని కౌన్సిల్కి పంపించారు. ఆదిమూలం సురేష్ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రి. నేను ఒకటే అడిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, ఇంగ్లీష్ వస్తే ఉన్నతమైన విజ్ఞానం వస్తుంది, ఎన్ని చెప్పారు బాగానే ఉంది, మీరు ఎప్పుడైనా ఇంగ్లాండ్ వెళ్ళారా అని అడిగాను. నేను వెళ్ళాను అన్నాడు. అక్కడ అడుక్కున్నవాడు ఉన్నారా అన్నాను. ఉన్నారండి అన్నారు. మరి మీకంటే బాగా ఇంగ్లీష్ వాడికి వచ్చి ఉంటుంది, ఎందుకు అడుక్కుంటున్నారు సార్, అక్కడ ఉన్నతమైన స్థానానికి ఎందుకు వెళ్ళలేదని అడిగాను. ఆయన ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ అన్నాడు. 100% రిలవెన్స్ ఉంది. తెలివితేటలకి భాషకు సంబంధం లేదండి. మగవాళ్ళు కూడా విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పగలిగే పరిస్థితి ఉంది.